హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ పర్వీన్. ఏంటండి ఏదో డబ్బా పట్టుకొని వచ్చేసారు అనుకుంటున్నారా? ఇదేంటంటే నువ్వుల కారప్పొడి. మా మమ్మీ చేసే రెసిపీస్ లో చాలా సూపర్ హిట్ రెసిపీ మా ఇంట్లో. చూడండి, ఈరోజు మా మమ్మీ అయితే పెసరట్టు వేసేసింది, ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసి మంచిగా. ఇలా పెసరట్లో కానీ, దోశలో కానీ, ఇడ్లీలోకి కానీ మేమైతే కారప్పొళ్ళు టిఫిన్స్ లోకి సూపర్ గా ఇష్టంగా తింటాము. ఇంతకు ముందు కూడా మునగాకు కారం చేసింది మా మమ్మీ, అది కూడా రెసిపీ మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూసేయండి. అయితే ఈ రోజు నువ్వుల కారప్పొడి మా మమ్మీ పెసరట్టులోకి సర్వ్ చేసింది మాకు. మీరు కూడా ఈ పద్ధతిలో, మా మమ్మీ చేసే పద్ధతిలో మీరు కూడా చేసుకోండి. నువ్వుల కారప్పొడి సూపర్ టేస్టీగా ఉంటుంది, చలికాలంలో చాలా మంచిది. చూడండి, రెసిపీలోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ మందపాటి కడాయి తీసేసుకోండి. ఇలా మందంగా ఉండాలి, అప్పుడైతే నువ్వులు మాడిపోకుండా ఉంటాయి అన్నమాట. అయితే చూడండి, చిన్న కప్పులు 2 కప్పులు తీసుకుంది మా మమ్మీ నువ్వులు. చక్కగా లో ఫ్లేమ్ లో పెట్టేసుకొని 10 నిమిషాలకి తగ్గకుండా బాగా డ్రై రోస్ట్ చేసేసుకోండి. నూనె ఏం అవసరం లేదు, నువ్వుల్లో సహజంగానే నూనె ఉంటుందన్నమాట. ఈ వేగుతున్నప్పుడు కమ్మటి వాసన ఇల్లు మొత్తం గుమాయించేసింది. చూడండి, 10 నిమిషాల తర్వాత ఇలా కలర్ మారిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలోకి 10 నుంచి 15 ఎండుమిరపకాయలు మీ కారానికి తగ్గట్టు మీరు వేసేసుకోండి. ఇవి పొట్టలు ఉబ్బుతాయి అన్నమాట. వీటివి ఇలా ఉబ్బాయంటే ఇలా మధ్యలోకి తుంచినా, ఒకవేళ తునిగిపోయాయంటే కరెక్ట్ గా డ్రై రోస్ట్ అయినట్టు అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఇవి కూడా తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. నువ్వులు సహజంగా వేడి చేస్తాయి అంటారు, కానీ చలికాలంలో ఒంటికి చాలా మంచిది అనమాట. చూడండి, నెక్స్ట్ అయితే అదే కడాయిలోకి 1 కప్పు శనగపప్పు అండ్ మినపప్పు వేస్తాము. ఇందాక మనం 2 కప్పులు వేసాం కదా నువ్వులు, ఇది 1 కప్పు మాత్రమే వేసుకోవాలి. 1 కప్పు మినపప్పు. మేమైతే పొట్టు మినుములు వాడాము, మీరు ఇష్టం లేకపోతే నార్మల్ గా కూడా నార్మల్ గుళ్ళు ఉంటాయి కదా, అవి కూడా వాడచ్చు. ఇవి కూడా అంతే, దగ్గరుండి సిమ్ లో పెట్టేసుకొని మంటని హై ఫ్లేమ్ లో టర్న్ చేసుకోకుండా దగ్గరుండి ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. నెక్స్ట్ అయితే ఎండు కొబ్బరి ముక్కలు 1/2 కప్ వస్తాయి అనమాట. ఇవి ఇందాక మనం తీసుకున్న కప్ లో 1/2 కప్ వస్తాయి. ఈ ఎండు కొబ్బరి కూడా ఇవన్నీ కలిపే ఫ్రై చేసుకుంటాం మనం. ఇందులోనే ఇందాక తీసుకున్న కప్ లో 1/4 కప్ అన్నమాట జీలకర్ర, దగ్గరగా ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటాయి ఈ జీలకర్ర. ఇవన్నీ కలిపేసి మనం డ్రై రోస్ట్ చేసుకుంటాము. ఇవన్నీ కలర్ మారుతాయి అన్నమాట. నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు కూడా మేము 10 నుంచి 15 తీసుకున్నాము. మా మమ్మీ ఎందులోకైనా కూడా పొట్టు తీసేయకుండానే ఇలాగే డైరెక్ట్ గా వేసేస్తుంది. మీకు ఇష్టం లేకపోతే మీరు పొట్టు తీసేసి వేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ కలిపేసి మనం డ్రై రోస్ట్ చేసుకుంటాము. చూడండి, ఇవి కూడా మెల్లిగా కలర్ మారుతున్నాయి. సిమ్ లోనే పెట్టుకోవాలి, మీరు మర్చిపోయి పక్కనకి వెళ్ళారంటే మాడిపోతాయి, కారం టేస్ట్ మారిపోతుంది అనమాట. సో ఇవన్నీ తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటాము. ఇంకా మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీ జార్ లో ఫస్ట్ ఏంటి ఎండుమిరపకాయలు అండ్ ఈ మిక్చర్ ఉంది కదా మొత్తము కలిపేసి వేసేసుకుంటాము. ఇదంతా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. దీంట్లోకి కల్లుప్పు వేస్తున్నాము, ఉప్పు తగినంత అన్నమాట. అయితే ఇవన్నీ మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి గైస్, టిఫిన్స్ లోకి తింటాం కాబట్టి మెత్తగా ఉంటే బాగుంటుంది. మరి కోర్స్ గా ఉంటే బరకగా తగులుతూ బాగోదు. నెక్స్ట్ చింతపండు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాము, ఇందులోనే వేసేసి ఇది పౌడర్ అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఈ చింతపండుతో పాటు నువ్వులు కూడా వేసేసుకొని మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇంకా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కొన్ని నువ్వులు తీసి పక్కన పెట్టేసుకొని మనం డెకరేషన్ చేసుకుందాం తర్వాత. అయితే ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం మెత్తగా అయిపోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్ గా చక్కగా వచ్చిందో. అయితే ఇప్పుడు ఈ పౌడర్ మొత్తాన్ని మీరు ఇంకా మీ ఇష్టం, మీ దేంట్లో అన్నా వేసుకోండి. నువ్వులు కొన్ని తీసి పక్కన పెట్టాం మేము డెకరేషన్ చేయడం కోసం. చూడండి, నువ్వులు మంచిగా పంటి కింద తగులుతూ ఇలా మాలాగా మీరు కూడా గ్లాస్ జార్ వాడినట్లయితే స్టోర్ చేసుకోవడానికి తడి లేకుండా మీరు స్టోర్ చేసుకోండి. అంతే గైస్, ఎలా అనిపించిందో ఈ వీడియో మీరు కమెంట్ చేసేయండి. మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేసేయండి. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.